జగన్మోహన్ రెడ్డి పాలనలో అతిపెద్ద కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణం, అలాగే మైనింగ్ కుంభకోణం ఒకటి అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా శాఖలకు సంబంధించి వెంకటరెడ్డి మీద అలాగే వాసుదేవరెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఇంతకీ వెంకటరెడ్డి వాసుదేవరెడ్డి ఎక్కడున్నారు? వారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతుంది? అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణం, అలాగే మైనింగ్ కుంభకోణం ఒకటి అని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి మీద అలాగే వాసుదేవరెడ్డి మీద చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి వార్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా శాఖల్లో భారీగా అవినీతి జరిగినప్పటికీ వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఇంతకీ ఈ వెంకటరెడ్డి వాసుదేవరెడ్డి ఎక్కడున్నారు? అసలు తెర వెనక ఏం జరుగుతుంది ఈ అంశంలో? ఇప్పుడు పోలీసులు అనుకుంటే ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకునే సత్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సమర్థులు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ, ఆంధ్రప్రదేశ్ సిఐడి కానీ, ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కానీ వీళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి కనుక స్వేచ్ఛనిస్తే ఎక్కడ దాక్కున్నా కానీ, మర్రి చెట్టు త్వరలో ఉన్నా కానీ తీసుకొచ్చేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంది. అలాంటి సామర్థ్యం ఉన్నటువంటి పోలీసులు ఇప్పుడు 2 నెలల నుంచి వెంకటరెడ్డిని, వాసుదేవరెడ్డిని పట్టుకోలేకపోతున్నారు అని అంటే వాళ్ళ సామర్థ్యాన్ని మనం అనుమానించాలా, లేదంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలని మనం తప్పుపట్టాలా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఏదన్నా జరిగి ఉండాలి. వాళ్ళ సామర్థ్యం అన్నా సక్రంగా లేదనుకోవాలి, లేదు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కఠినంగా లేవు అని అనుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. లేదంటే 2 నెలలు తర్వాత కూడా వెంకటరెడ్డి అనే అతన్ని, వాసుదేవరెడ్డి అనే అతన్ని ఇప్పటి వరకు కూడా పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి పరిస్థితి లేదు, అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని అంటే ఈ రెండిట్లో ఒకటి అయి ఉండాలి. ఇంతకీ వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి చేసింది ఏంది అని అంటే, ఈ వెంకటరెడ్డి అన్న అతను ఒక కోస్ట్ గార్డ్లో పనిచేసే అతను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన్ని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చాడు. డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? ఫస్ట్ మైనింగ్ డైరెక్టర్గా చేశాడు. ఆ తర్వాత మైనింగ్ సంబంధించి ఏపీఎండిసి ఎండీగా చేశాడు. ఆయన ఏపీఎండిసి ఎండీగా చేశారు. సో దాంతో అక్కడి నుంచి నీకు ఇసుక దందా దగ్గర నుంచి అన్ని రకాల మైనింగ్కి సంబంధించిన పర్మిషన్లు ఇవ్వటంలో ఇష్టానుసారంగా చేసి జగన్మోహన్ రెడ్డి ఒకటి అడిగితే 10 చేసి పెట్టారు. సో దాంతో అడ్డంగా బుక్ అయ్యాడు ఆయన కదిలించిన ఫైల్స్ అవన్నీ కూడా. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఎండిసి ఆఫీస్ చుట్టూ సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పెట్టి చాలా రోజులు కాపలా పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఫైల్స్ మిస్ అవుతున్నాయని. అంత పెద్ద సీరియస్ కేసు అది. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ సంబంధించి డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అనేది. పైగా కొంతమంది ఉద్యోగస్తుల్ని భారతిరెడ్డి రికమెండ్ చేస్తే, అవినాష్ రెడ్డి రికమెండ్ చేస్తే, లేదా సీఎం ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి మౌఖికంగా ఆదేశాలు జారిస్తే ఇమీడియట్గా ఉద్యోగాల్లో చాలామందిని పెట్టుకొని ఇష్టానుసారంగా జీతాలు ఇవ్వడం జరిగింది. ఇంత అవినీతి చేసినటువంటి అధికారులు ఎవరు ఉండరు. అలాంటి అధికారి వెంకటరెడ్డి. అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఆయన మళ్ళీ రీబ్యాక్ కావాలని చూశాడు, తన మాతృ సంస్థకి వెళ్ళాలని చూశాడు. కానీ సస్పెండ్ చేశారు, ప్లస్ ఎన్ఓసి ఇవ్వాల. దాంతో మాతృ సంస్థకి వెళ్లకుండా ఉన్నాడు. అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయాలిగా, పోలీసులు అరెస్ట్ చేయాలి, ఆయన్ని విచారించాలి కదా. అవును. ఇప్పటి వరకు ఆయన్ని అరెస్ట్ చేయలేదు, పోలీసులు అదుపులో తీసుకుని విచారించినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏం చేస్తుంది, కొన్ని ఏసీబీ ఏం చేస్తుంది అని అంటే, ఏసీబీ వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారు కానీ ఆయన పిలిచి విచారించినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ చెప్తుంది. 1. 2, వాసుదేవరెడ్డి. ఎవరు ఈ వాసుదేవరెడ్డి? ఆంధ్రప్రదేశ్లో బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి ఎండి.
మద్యానికి సంబంధించినటువంటి రకరకాల బ్రాండ్స్ రావడం వెనక ఆయన ఉన్నారు, కీలకం. సో ఆయన చేసినటువంటి అవినీతిని ముందే గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ సిఐడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన ఇళ్ల మీద తనిఖీలు చేసింది. కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి అప్పట్లో ఏపీ సిఐడి చెప్పింది. మరి ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు అని అంటే ఇప్పటివరకు ఏమీ లేదు. అంటే వాసుదేవరెడ్డి అలాగే వెంకటరెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేయలేదు, విచారణకి అదుపులోకి తీసుకోలేదు. ప్లస్ లుక్అవుట్ నోటీస్ మాత్రం వీళ్ళిద్దరి మీద ప్రకటించారు, దేశం విడిచి వెళ్లకుండా. వాసుదేవరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారంటే ఐఆర్టీసీ నుంచి వచ్చాడు. ఐఆర్టీసీ నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా చేశారు. చేసి ఆయన ద్వారా మద్యం అమ్మకాలని చేశాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మైనింగ్కి సంబంధించి అలాగే లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణాలు జరిగాయని అందరూ చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు మద్యంలో, మైనింగ్లోనేమో 60-70 వేల కోట్ల రూపాయలు, మొత్తం మీద 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా లిక్కర్ కుంభకోణం ఏ విధంగా జరిగింది, అలాగే మైనింగ్ సంబంధించినటువంటి దందాలు ఏ విధంగా జరిగింది అనేది ఆవిడ కూడా ఢిల్లీ స్థాయిలో ఆవిడ రిపోర్ట్ చేశారు వివిధ దర్యాప్తు సంస్థలకి. ఇంత జరిగిందని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని తీసుకోవడానికి, లేదంటే వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అక్రమాలని నిరూపించడానికి 2 నెలలు టైం పైగా పట్టింది, 3 నెలలకు వచ్చేసింది. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏసీబీ కానీ, సిఐడి కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక 2 అధికారులని పట్టుకొని విచారించి అరెస్ట్ చేయలేక పరిస్థితుల్లో ఉంది అని అంటే ఎక్కడ లోపం ఉంది? చంద్రబాబు నాయుడు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడా ముఖ్యమంత్రి హోదాలో? ఆయన ఆర్డర్స్ స్ట్రిక్ట్గా లేనందువల్లనే ఈ డిపార్ట్మెంట్స్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదా ఇప్పుడు వీళ్ళని ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకునేంత వరకు వేచి చూసి తర్వాత అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? అసలు ఎందుకు ఇంత తాచారం జరుగుతుంది అనే చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పులివర్తి నాని ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే, ఆయన మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగిన సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారించి జనరల్గా ఏం చేస్తారు, సెక్షన్స్ అనేది 307 పెట్టాలి కదా, అత్యాచారం కేసు కదా, జనరల్గా ఆటోమేటిక్గా రిమాండ్కి పంపిస్తారు కదా, జైలుకి వెళ్తారు కదా. జైలుకి వెళ్ళిన తర్వాత సరే ప్రొసీడింగ్ ప్రకారం ఏదైనా జరిగింది, కానీ ఆయన జైలుకి వెళ్లకుండానే విడుదల చేశారు కదా. ఆయన్ని ఎలా విడుదల చేస్తారు అంటే దీని వెనక ఏం జరిగింది అనేది ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఆ రోజున రోహిత్ రెడ్డిని విడుదల చేశారు కాబట్టి స్టేషన్ని బెయిల్ తోటి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నిన్న అరెస్ట్ చేశారు కదా, ఎవరిని, జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి, అతని పేరు ఏదో ఉంది, రాజీవ్, అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను రిమాండ్కి పంపిస్తారు. ఇప్పుడు అతను కనుక రిమాండ్కి పంపిస్తే ఆ రోజు రోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డిని జైలుకి పంపించకుండా విడిపించేలా సెక్షన్స్ పెట్టారు కదా పోలీసులు. ఇప్పుడు అదే బీసీ మాజీ మంత్రి, బీసీకి సంబంధించిన లీడర్ అయితే మీరు సెక్షన్స్ పకడ్బందీగా పెట్టి జైలుకి పంపిస్తారు అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేటువంటిది ఒక క్వశ్చన్ ఆల్రెడీ బయటకు తీస్తున్నారు. అంటే ప్రభుత్వం అనేది ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, ఒక్కొక్క కేసులో ఒక్కో రకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అనుమానం కలిగేలాగా ఈ కేసుల యొక్క దర్యాప్తు కనిపిస్తుంది. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళని జైల్లో పంపించడానికి కానీ ఎన్ని రోజులు కావాలి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. సో ఇలా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద సవాల్గా ఈ కేసులన్నీ మారాయి. సో ఈ సవాల్ని అధిగమిస్తాడా చంద్రబాబు నాయుడు, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ సొంత క్యాడర్లోనే కొంత చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది ఈ కేసుల మీద. సో కాబట్టి ఈ ఛాలెంజ్ని తీసుకొని ఆయన వాళ్ళని అరెస్ట్ చేపిస్తారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క సామర్థ్యం మీద అనుమానాలు కలిగించేలాగా ఈ కేసులు మిగులుతాయా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.